నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం సెంటర్ మేడారంలో శ్రీ సమ్మక్క సారళమ్మ వనదేవతల సన్నిధి భక్తులతో కిటకిటలాడింది. అమ్మవార్లకు ప్రత్యేకమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. క్యూ లైన్ల ద్వారా క్రమబద్ధంగా దర్శనం నిర్వహించగా భక్తులు భక్తి శ్రద్ధలతో వనదేవతలను దర్శించుకున్నారు. పూజలు మొక్కులు నైవేద్యాలతో మేడారం ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సుమారు 75,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. ఆదివాసీ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క సారళమ్మ మహాజాతరకు శుభారంభంగా మండమిలిగే పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇక జాతరకు వారం ముందు జరిగే ఈ ఉత్సవాన్ని గండిమెలిగే పండుగగా పిలుస్తారు. గ్రామమంతా పండుగ కళతో కళకళలాడుతుండగా ఆలయాల్లో శుద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అలుకు పూతలు, రంగురంగుల ముగ్గులు, పూజా సామాగ్రి శుద్ధితో భక్తులు సాంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. మున్సిపల్ ఎన్నికలు సాఫీగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించి ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించారు. నగరపాలక సంస్థకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కేంద్రాలు, ఎన్నికల సామాగ్రి పంపిణీ, బ్యాలెట్ బాక్సుల భద్రత కోసం ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ రూమ్లకు అనువైన గదులను పరిశీలించారు. రవాణా, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా ఎన్నికల ప్రక్రియ సాఫీగా జరిగేలాగా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తో పాటుగా సంబంధిత అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క శ్రీకారం చుట్టారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పాడి రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డితో కలిసి భూమి పూజ చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్రామాలు, పట్టణాలు సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మేడారం జాతర, గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. అనంతరం అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా వాహన చోదకులకు హెల్మెట్లు పంపిణీ చేసి భద్రత పాటించాలని చెప్పారు. అద్భుతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సకల సౌకర్యాలకు నిధులిచ్చి వారి కుటుంబము, మా క్యాబినెట్ సోదరులందరూ కూడా పాల్గొని మరి ఇక్కడ మన యొక్క జాతర పనులను మొన్ననే ప్రారంభించారు. రాబోయే కాలంలో కూడా గోదావరి పరివాహక ప్రాంతం పుష్కర ఘాట్ రాబోతుంది, పుష్కరాలు రాబోతున్నాయి. ఈ సందర్భంగా ఈ పుష్కరాలకు కూడా అత్యధికంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. గోదావరి పరివాహక ప్రాంతం ముఖ్యంగా బాసర నుంచి భద్రాచలం వరకు కూడా మరి జాతర అనంతరం నెక్స్ట్ గోదావరి పుష్కరాల మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెడతా ఉంది. రాబోయే కాలంలో అత్యధికంగా మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కూడా నిధులు వచ్చి ఈ ప్రాంత ప్రజల రోడ్లు కానీ పురాతన దేవాలయాలు కానీ భక్తి విశ్వాసాలన్నీ కూడా కాపాడే విధంగా అభివృద్ధిని చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ
నిర్మల్ జిల్లాలో పోలీస్ సిబ్బందికి విశ్రాంతి ఉత్సాహం కల్పించే ఉద్దేశంతో నిర్వహించిన పోలీస్ టైగర్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ క్లోజింగ్ సెరమనీ ఘనంగా జరిగింది. నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి జిల్లా ఎస్పీ జానకి శర్మిల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టోర్నమెంట్లో గెలుపొందిన జట్లకు ట్రోఫీలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ఉద్యోగ బాధ్యతల్లో బిజీగా ఉండే పోలీసుల్లో క్రీడా స్ఫూర్తి పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు అవసరమని పేర్కొన్నారు. Congratulations. మేడం చేతుల మీదుగా టోకెన్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. కంగ్రాచులేషన్. దీన్ని నిర్వహిస్తున్నాము. 2-3 డేస్ నుంచి దీన్ని నిర్వహిస్తున్నాము. దీనికి మన ఏఎస్పీ నిర్మల్ సాయి కిరణ్ అండ్ ఏఎస్పీ బైన్సా రాజేష్ మీనా వీళ్ళిద్దరూ కూడా చాలా యాక్టివ్గా రోల్ తీసుకొని దీన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంట్లో అందరూ చక్కగా పార్టిసిపేట్ చేశారు. ఈ 2 రోజులు మంచిగా ఆర్గనైజ్ చేసినందుకు వీళ్ళిద్దరిని అభినందిస్తున్నాను. ఈ మ్యాచ్లో అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. లాస్ట్ డే ఫైనల్ మ్యాచ్కి ఫ్యామిలీస్ కూడా వచ్చారు. పిల్లలతో సహా వచ్చి ఇక్కడంతా ఎంజాయ్ చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి దనసరి అనసూయ సీతక్క అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మెండోరా, సావెల్, తడపాకల్, నరసాపూర్ మార్గాల్లో 4 కోట్ల సిఆర్ఆర్ నిధులతో బీటీ రోడ్ పనులను ప్రారంభించారు. అలాగే భీమ్గల్ మున్సిపాలిటీ అభివృద్ధికి 51.5 కోట్లతో డ్రైనేజీ, మౌలిక వసతుల పనులకు నాంది పలికారు. ఇక బహిరంగ సభలో మాట్లాడిన ఆమె 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని చెప్పారు. అదేవిధంగా భీమ్గల్లో 50 కోట్లతోటి మరి గ్రామ గల్లీల రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ ఇవన్నింటి కోసం శంకుస్థాపన చేయడం జరిగింది. ఆర్మూర్లో కూడా మున్సిపాలిటీలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం శంకుస్థాపన చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అత్యధికంగా వెనుకబడ్డ ప్రాంతాలకు నిధులు కేటాయించి అభివృద్ధి పదంలో తీసుకెళ్తా ఉన్నాడు. గత 10 సంవత్సరాల కాలంలో నిజామాబాద్ జిల్లా కోసం కూడా ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నారు. మరి రాబోయే కాలంలో పుష్కరాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం కోసం బాసర నుంచి భద్రాచలం వరకు సర్క్యూట్ లాగా చేసి ఈ యొక్క నిజామాబాద్ జిల్లా కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందే విధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేను తప్పకుండా కృషి చేస్తూ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ ప్రాంతానికి మరి పెద్దలందరి సహకారంతో ముందుకెళ్తా ఉన్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది. మోత్కూర్ రోడ్లోని వెన్నెల హాస్పిటల్ ప్రాంగణంలో బుధవారం ఈ శిబిరం జరిగింది. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు సేవలందించేందుకు ప్రత్యేక వైద్యులను ఆహ్వానించామని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ గూండాల మురళీధర్ తెలియజేశారు. ఈ శిబిరంలో 200 మందికి పైగా రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచిత మందులు పంపిణీ చేశారు. వివిధ దశలతోటి ఎంతో మంది మరణం ఉన్న వాళ్ళు, చెప్పుకోలేని వాళ్ళు, వేరే హాస్పిటల్ పోలేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. గ్రామ ప్రజలందరికీ నమస్కారం. మంచి ప్రోగ్రాము లయన్స్ క్లబ్ ఆధ్వర్యం జరుగుతున్నందుకు అందులో నేను కూడా పాల్పంచుకున్నందుకు సమస్యలు మీ డాక్టర్స్ అందరూ చేసుకొని తగిన సొల్యూషన్స్ తీసుకుంటారని చెప్పి భావిస్తున్నాను. థ్యాంక్ యూ. జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల్లో భాగంగా సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో డీజీపీ ఆదేశాల మేరకు అరైవ్ అలైవ్ రోడ్ భద్రతా అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. సీఐ రాము నాయుడు మీడియాతో మాట్లాడుతూ హెల్మెట్ లేక వాహనాలు నడపడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని తెలిపారు. కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మీడియాతో మాట్లాడడం జరుగుతుంది. చాలా మంది రోడ్డు ప్రమాదాల వల్ల ఎక్కువ మంది చనిపోవడం జరుగుతుంది. వేరు వేరు కారణాల వల్ల, అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ, అనారోగ్యాల వల్ల కానీ, మద్యం సేవించే పరిస్థితుల్లో డ్రైవ్ చేయొద్దని, మా విధంగా మద్యం సేవించి డ్రైవ్ చేసే టైంలో వాళ్ళ కుటుంబాలను దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయొద్దని, అలాగే బండి మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని, కారులో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ ధరించాలని,
అదేవిధంగా అతివేగంగా వెళ్ళడం కానీ లేదా రాంగ్ రూట్లో ప్రయాణించడం కానీ ఏదో తొందరగా రీచ్ అవ్వచ్చు అని రాంగ్ రూట్లో వెళ్ళడం వలన ఇతనికి నష్టం జరగవచ్చు లేదా ఎదుటి వ్యక్తికి కూడా నష్టం జరగవచ్చు. కాబట్టి అందరూ ట్రాఫిక్ నియమాలు సక్రమంగా పాటించి రోడ్డు నియమాల గురించి ట్రాఫిక్ నియమాల గురించి తీసుకుని చక్కగా ప్రయాణించడం వల్ల చాలా ప్రాణాలు సేవ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకుండా అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యం సేవించి బండి నడపకుండా ఉండడం వల్ల వాళ్ళు సేవ్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఇతర ప్రాణాలు కూడా సేవ్ చేసుకోవచ్చు అని తెలుపుతున్నాం. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా
ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. Talking tree, కొత్త lessons నేర్పే talking tree. Cute rhymes పాడే talking tree. Stories చెప్పేడోడు మనకి నచ్చేడోడు. Learning అన్ని fun చేసే talking tree. Tree ని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు. Anytime, every time talking tree. My talking tree, your teacher from nature. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము అంతర్జాతీయము, అటు ఆటలు వ్యాపారం, టెక్నాలజీ సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? వెల్కమ్ బ్యాక్. నారాయణఖేడ్లో అరైవ్ అలైవ్ 2026 కార్యక్రమంలో భాగంగా 10 days రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాం ప్రారంభమైంది. ఇక నారాయణఖేడ్ ఎస్ఐ శ్రీశైలం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జనవరి 2026ను రోడ్ సేఫ్టీ మంత్ గా ప్రకటించిందన్నారు. తెలంగాణ డీజీపీ ఆదేశాలు, సంగారెడ్డి జిల్లా ఎస్పీ సూచనల మేరకు ఈ నెల 13 నుంచి 27 వరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామ పంచాయతీలు, విద్యా సంస్థల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. సంవత్సరం రోడ్డు ప్రమాదాల ద్వారా దేశవ్యాప్తంగా చూసినట్లయితే ఎన్నో లక్షల మంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా క్షతగాత్రులు అవుతున్నారు. ఇటువంటి రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం జనవరి 2026 నెలను రోడ్ సేఫ్టీ మంత్గా డిసైడ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మన తెలంగాణ రాష్ట్రం డీజీపీ సార్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మన ఎస్పీ సంగారెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు మన జిల్లాలో కూడా సంగారెడ్డి జిల్లాలో ఈ 10 days ప్రోగ్రామ్ అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రామ్ని మనం కండక్ట్ చేస్తున్నాం. ఈ అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రాంలో భాగస్వాములు కావాలని చెప్పేసి నేను మండల వ్యాప్తంగా ఉన్న ప్రజలకందరికీ కూడా కోరుకుంటున్నా. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని సేఫ్గా మీ ఇళ్ళకి రీచ్ కావాలనే ఉద్దేశంతో ఈ సందర్భంగా మీకు అందరికి కూడా మనవి చేస్తున్నాను. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన కోసం బైక్ ర్యాలీ చేపట్టారు. జాగిరియాల్ ఎక్స్ రోడ్ నుంచి బడా భీమ్గల్ రోడ్డు వరకు సాగిన ఈ ర్యాలీలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వాహనదారులు హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా వినియోగించాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్, అలాగే రాంగ్ రూట్ డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తే రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చన్నారు. అరైవ్ అలైవ్ అనేటువంటి ప్రోగ్రామ్ను ఏర్పాటు చేసి ఈరోజు పెద్ద ఎత్తున హెల్మెట్స్ కూడా పంచి అవేర్నెస్ను క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఈ అవేర్నెస్ ప్రోగ్రాంతో పాటు మనం ఎన్నెన్నో కొనుక్కుంటాం. లక్షల రూపాయలు ఖర్చు పెడతారు, వేల రూపాయలు ఖర్చు పెడతారు. కానీ మనల్ని కాపాడే, ప్రాణాన్ని కాపాడే మరి హెల్మెట్ను మనం కొనుక్కోలేకపోతుంటాం. కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ అనేది ధరించాలి, కొనుక్కోవాలి. దానికోసం ఈరోజు మరి ఆర్మూర్లో ఏసీపీ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని, హెల్మెట్స్ను పంచి అవేర్నెస్ ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ
క్లీన్ ఎనర్జీ రంగంలో తెలంగాణ మరొక ముందడుగు వేసింది. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక 2026 సమావేశాల సందర్భంగా స్లోవాకియాకు చెందిన న్యూక్లియర్ ప్రొడక్ట్స్ సంస్థ సుమారు 6,000 కోట్ల పెట్టుబడితో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వానికి ఈఓఐ సమర్పించింది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు పూర్తి మద్దతు ఇస్తుందని తెలియజేశారు. చింతను వదిలి ఆధ్యాత్మికతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఇస్లామిక్ మత పెద్దలు పిలుపునిచ్చారు. భగవంతుని సన్నిధిలో కొన్ని రోజులు గడిపితే మనస్సు ప్రశాంతంగా మారుతుందని, జీవితంలోని ఒత్తిళ్ల నుంచి బయటపడవచ్చన్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల జిల్లాల నుంచి వచ్చిన ఇస్లామిక్ మతస్థులు ఉమ్రా యాత్రకు బయలుదేరారు. 22వ తేదీ అర్ధరాత్రి శంషాబాద్ విమానాశ్రయం నుంచి సౌదీ ఎయిర్లైన్స్ విమానంలో మక్కా మదీనాలకు ప్రయాణమయ్యారు. కుటుంబ సభ్యులు, బంధువులు యాత్రలకు వీడ్కోలు పలికారు. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि व ताला बरकातुहू। भाई माशाल्लाह हमारा अलमीज़ान का काफिला SP 752 सऊदी एयरलाइन से आज रवाना हो रहा है। 21 जनवरी को रिपोर्टिंग है, 22 की रात में हमारी 2:40 की फ्लाइट है। तो माशाल्लाह सुबह जिद्दा उतर के हम लोग मदीने का सफ़र है हमारा। अल्लाह हमारे सफ़र को कबूल फरमाए, आसान फरमाए। तो माशाल्लाह मदीना में पहुँचेंगे। एक काफिला ऑलरेडी हमारा 12 जनवरी का जो गया हुआ है वो मदीना में क़ियाम किया हुआ है माशाल्लाह। तो ईद के बाद फ़ौरन शवाल में जो जाना चाहते हैं वो भी हमारा है। तो हज का भी 1-2 सीट बचे हुए हैं। कोई 2026 का हज करना चाहते हैं तो माशाल्लाह अलमीज़ान खिदमत के लिए तैयार है। मास्टर टैंक ऑफिस पर रब कीजिए। जज़ाकल्लाह खैर। जो भी अलमीज़ान के लिए ताउन की, दुआ की, उन सबका शुक्रगुजार और मशकूर हूँ। जज़ाकल्लाह खैर जज़ा। अल्लाह आसानी फरमाए। వనపర్తి జిల్లా టౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ, ఎస్ఐలు మాట్లాడుతూ డీజీపీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా 10 రోజులు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాం చేపట్టినట్లుగా తెలిపారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడడమే లక్ష్యమన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పాఠశాలలు, కళాశాలలు, ప్రజా ప్రదేశాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. పట్టణ ప్రజలకు మరియు గ్రామీణ ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా గౌరవ మన డీజీ సార్ ఆదేశాల మేరకు 10 రోజుల అరైవ్ అనే ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది 13th నుంచి ఈ మంత్ 27 వరకు నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా డీజీ సార్ ఉద్దేశం మెయిన్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సిడెంట్లు అన్నీ కూడా ప్రివెంట్ చేయడానికి కోసమని ఒక 10 days ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. అంటే మనము కంప్లీట్గా రోడ్డు పైన జరిగే ఎలాంటి ప్రమాదాన్ని కూడా నివారించడానికి గ్రామ స్థాయి నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు కూడా రోజువారీగా స్కూళ్ళల్లో మరియు మీడియా మిత్రుల ద్వారా, తర్వాత మండల్ లెవెల్లో అన్నిట్లలో కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కలిగిస్తూ వాళ్ళ ద్వారా పబ్లిక్లో తీసుకెళ్ళడానికి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ, వనపర్తి ప్రజలందరూ కూడా రోడ్డు నియమాలు పాటిస్తూ ఎలాంటి యాక్సిడెంట్ కాకుండా తమ వంతు బాధ్యతగా హెల్మెట్ ధరించడం, ముప్పడం కోసమే మేము ఈ విధంగా అవేర్నెస్ చేయడము, తర్వాత ఫైన్స్ కానీ అవన్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ హెల్మెట్ ధరించి మీ ప్రాణాలను మీరు రక్షించుకోవాలని తెలియజేస్తున్నాం. పట్టణ ప్రజలకు మరియు గ్రామీణ ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా గౌరవ మన డీజీ సార్ ఆదేశాల మేరకు 10 రోజుల అరైవ్ అనే ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వంగపల్లి నర్సయ్య ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఎస్ఐ వెంకటరెడ్డి నాయకత్వం వహించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం తప్పనిసరి అని, మద్యం సేవించి వాహనం నడపకూడదని ఎస్ఐ వెంకటరెడ్డి సూచించారు. ఎవరైతే బండిలో ఆలోచిస్తున్నాం 7:30 నల్గొండలో వెళ్తే 8:15 మన తుంగుతుందులో ఉండాలని వాళ్ళ ఏం. ఆ స్పీడ్లో ఆ డ్రైవర్ పాపం ఆయన ఒక 80-90లో పోతుంది. ఆ టీచర్లు మేము తొందరగా పోనీ అని చెప్పి ఆయన నల్గొండ నుంచి మన దగ్గర అరవపల్లి దగ్గరికి ఇంకో జస్ట్ ఒక 8 కిలోమీటర్లు అయితే వాళ్ళకి మేము చేరుకునేటం. 140 స్పీడ్ అంటే స్విఫ్ట్ డిజైర్. ఒకసారి మనం అందరూ ఇమేజ్ చేసుకోవాలి. ఎందుకంటే రోడ్ల మీద మన యాక్సిడెంట్ ఆ కంట్రోల్లో ముందర టైర్ బరస్ట్ అయింది. వెళ్ళడం లేట్లో పోనీ అని చెప్పి వాళ్ళు ఉసుగొలపడం. అదే నైట్ ఆ డ్రైవర్ 2 o'clock వరకు ఆయన ఏదో వేరే ఎక్కడ ఎంగేజ్ పోయి వచ్చినాడు. చూడు అంటే వాళ్ళకి ఏ రకంగా అంత పుచ్చు వెంటాడుతుంది. కాబట్టి దయచేసి అందరూ మనం ఆరులో ఎందుకంటే చాలా ఆరులో పోయిన ఇది దీని విషయంలో కంపల్సరీ ఆరులో సేఫ్టీ అనుకుంటాం. సేఫ్టీ బట్ కానీ అందులో మనం ఆ సేఫ్టీని సీట్ బెల్ట్ అనేది మస్ట్ ఉండండి. దయచేసి అందరూ ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ తెలుగు న్యూస్.